మనం హరే కృష్ణ. గత వారం జరిగిన క్లాసులోవి కొన్ని ప్రశ్నలు జవాబులు మీకు గనక ఆన్సర్ తెలిస్తే చెప్పండి, లేకపోతే ఇబ్బంది లేదు. పాండవులు శంఖములు ఊదినప్పుడు కౌరవులకు ఏమి జరిగింది? కౌరవులు అంటే ధృతరాష్ట్ర కుమారులకి పా పాండవులందరూ శంఖాలు ఊదారు. కృష్ణుడు పంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, యుధిష్ఠిర మహారాజ్ అనంత విజయం, నకుల సహదేవులు సుఘోష మణి పుష్పక, భీముడు పౌండ్రం, ఇవన్నీ ఊదినప్పుడు కౌరవులకు ఆ శబ్దం విన్నప్పుడు ఏమైంది? Prabhuji, can you please repeat the question again? తెలుగులో చెప్పాలా, ఇంగ్లీష్లో చెప్పాలా? పాండవుల శంఖములు ఊదినప్పుడు, ఇక్కడ ఉంది, స్క్రీన్ మీద కూడా ఉంది ఆ క్వశ్చన్. పాండవులు శంఖములు ఊదినప్పుడు ధృతరాష్ట్ర కుమారులకు ఏమైంది? అది ఆ శబ్దం విన్నప్పుడు వాళ్ళలో ఏమి మారిపోయింది? వాళ్ళకేం జరిగింది? లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం మనం. చెప్పు గౌతమ్ కృష్ణ. గురుజీ వాళ్ళు భయపడతారు గురుజీ దాన్ని ఆ, ఊదినప్పుడు వాళ్ళు దడుచుకుంటారు గురుజీ. అవును, కరెక్ట్. కాకపోతే అక్కడ హృదయాలని బద్దలు చేసింది ఆ ధ్వని అనేస్తుంది, అంటే భయపడ్డారు అని. ఎప్పుడైతే పాండవుల శంఖాలు ఊదారో వాళ్ళ ధృతరాష్ట్ర వాళ్ళ హృదయాలు బద్దలు చేసిందంటే వాళ్ళు భయపడ్డారు. నభః అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ఏంటి? స్కై, ఆకాశం. వెరీ గుడ్, స్కై. పృథివీం అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ఏంటి? భూమి గురుజీ. భూమి. ఎప్పుడైతే పాండవులు గనక శంఖాలు ఊదారో అప్పుడు ఆకాశము అలాగే భూమి, ఈ రెండిట్లో కూడా శబ్దం ప్రతిధ్వనించి ఆ శబ్దానికి కౌరవుల యొక్క హృదయాలు బద్దలైనవి అన్నమాట, భయపడ్డారు వాళ్ళు. కానీ కౌరవులు ఊదినప్పుడు మాత్రం పాండవులకు అటువంటి ఆ హృదయాలు బద్దలవటం అలా జరిగినట్లు ఏమీ రాయలేదు ఇక్కడ. దాన్ని బట్టి వాళ్ళకి ఎందుకు ఆ ధైర్యం ఉంది? ఎందుకంటే భగవంతుడు ఉన్నారు కాబట్టి వాళ్ళ పట్ల. ఎవరి సైడ్ అయితే భగవంతుడు ఉంటారో వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. సో అదే విధంగా మన జీవితంలో కూడా భగవంతుని మనకి భయం పోవాలంటే భగవంతుణ్ణి మన జీవితంలో ఆహ్వానించాలి. అందుకే ఆయన అభయ చరణ్ అంటారు. ఆయన పాదాల శరణం తీసుకుంటే మనకు భయం ఉండదు. ధార్తరాష్ట్రానం అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ఏంటి? ధార్తరాష్ట్రానం. ధృతరాష్ట్రుడి కొడుకులు. పక్షమున ఏమన్నావు గౌతమ్ కృష్ణ? ధృతరాష్ట్రుని కుమారులు. ధృతరాష్ట్రుని కుమారులు, వెరీ గుడ్. చెప్పచ్చు. ధృతరాష్ట్రుని కుమారుల్ని ధార్తరాష్ట్రానం అంటారు. ఓకే. ద్రౌపది సౌగంధిక పుష్పాలు తీసుకురావడం కోసం ఎవరిని పంపింది? ఆమెకి గాలిలో ఒక సౌగంధిక పుష్పం వచ్చి అక్కడ పడుతుంది అన్నమాట. దాని వాసన చూసి, అరే భలే ఉంది, ఇంకా మరిన్ని పుష్పాలు వస్తే దానితోటి ఒక మాల కట్టి యుధిష్ఠిర మహారాజుకి దండ వేస్తాను. కానీ మరిన్ని పుష్పాలు ఎవరు తేవాలి అని ఒకరిని పంపింది. ఎవరిని పంపింది? గురుజీ భీముడు గురుజీ. భీముడిని పంపింది. భీముడు ఆ పుష్పాలన్నీ తీసుకురావటం కోసం హిమాలయ పర్వతాల్లో పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, పెద్ద పెద్ద పర్వతాలన్నీ ఎక్కుతూ ఉన్న సమయంలో
దారిలో ఒకరు కలిశారు భీముణ్ణి. ఎవరు కలిశారు? హనుమంతుడు గురించి. ఆ హనుమంతుడు కలిశారు. హనుమంతుడు ఏమని చెప్పారు? నా తోక ఎత్తితేనే నువ్వు ఇక్కడ నుండి పక్కకి వెళ్ళగలవు అన్నట్టు. దారిలో తోక పెట్టుంటే ముసలి కోతి తోక పక్కన వేసాయి అంటే నేను ముసలివాడిని, బలం లేదు, మీరే తీయండి అని చెప్తే భీముడు ఎంత ప్రయత్నించినా తీయలేకపోతారన్నమాట. అవును ధ్వజ అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ఏంటి? గురుజీ. ధ్వజ. బ్లజ 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 సంస్కృత పదము, దానికి తెలుగు పదం రావాలి. ప్రభుజీ ఫ్లాగ్ అని అర్థమా? కరెక్ట్. తెలుగులో ఏమంటారు? ఇంగ్లీష్ లో ఫ్లాగ్. జెండా. తెలుగులో జెండా. और एक बार फोन कीजिए, क्लास हो गया फिर। తెలుగులో జెండా కరెక్ట్. అర్జునుడు రథం పైన ఏ జెండా ఉంటుంది? హనుమంతుడి. ఈ క్వశ్చన్ మాత్రం అందరూ చెప్పారు. హనుమంతుడి జెండా ఉంటుంది. అప్పుడే చెబుతారు అనమాట. భీముడిని కలుస్తారు కదా, నా తోకను పక్కన పెట్టి వెళ్ళు అంటే అప్పుడు భీముడు ఒక చేతితో ట్రై చేస్తారు, అవదు, రెండు చేతులు ట్రై చేస్తారు, ఎవరు. అప్పుడు శరణం తీసుకుంటే అప్పుడు హనుమంతుడు చెబుతారు అనమాట, నేను మీ అన్నయ్యని, మనమిద్దరం వాయుదేవుడి యొక్క పుత్రులమై, అందుకనే నువ్వు నేను నీకు అన్ననవుతాను, మీరందరూ ముందు ముందు కురుక్షేత్రంలో యుద్ధం చేస్తారు కదా, అప్పుడు నేను మీకు సహాయం చేస్తాను. అర్జునుడి యొక్క జెండా మీద ఉండి. అవును కరెక్ట్. పెద్దగా సౌండ్ చేసి భయపెడతాను వాళ్ళందరినీ అని చెబుతారు అనమాట. ఓకే సరే, మనం కొన్ని సంస్కృత పదాలకే అర్థం తెలుసుకుందాం. అతిథి అనే తెలుగు పదానికి ఇంగ్లీష్లో ఏమంటాం? గెస్ట్. 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 దాన్ని సంస్కృతంలో కూడా అతిథి అనే అంటారు. అతిథి అంటే తిథి లేకుండా వచ్చేవారు అనమాట. అంటే డేట్ చెప్పకుండా సడన్ గా వస్తారు కదా, వాళ్ళని అతిథి అంటారు. గది అనే తెలుగు పదానికి ఇంగ్లీష్ లో ఏమర్థం? రూమ్. సంస్కృతంలో కక్ష అంటారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, కక్ష. అతిథి గది, దీని ఇంగ్లీష్ లో ఏమంటాం? గెస్ట్ రూమ్. సంస్కృతంలో అతిథి కక్ష. మీరందరూ సంస్కృత పండితులు అయిపోయారు ఇప్పుడు. అతిథి కక్ష అంటే గెస్ట్ రూమ్. చదవడం, దాని ఇంగ్లీష్ లో ఏమంటారు? స్టడీ. రీడింగ్ కూడా అంటారు. సంస్కృతంలో దాన్ని పఠన అంటారు. పఠన. చదువుకునే గదిని ఇంగ్లీష్ లో ఏమంటారు? స్టడీ రూమ్. సంస్కృతంలో పఠన కక్ష. పఠన కక్ష అంటే స్టడీ రూమ్. వంట గదిని ఇంగ్లీష్ లో ఏమంటారు? దీన్నే సంస్కృతంలో పాకశాల లేదా పాక కక్ష అంటారు అనమాట. పాక కక్ష అంటే పాకం అంటే వంట, పాక కక్ష అంటే వంట గది. స్నానాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? బాత్. సంస్కృతంలో కూడా స్నానమే అంటారు. మన తెలుగులో చాలా సంస్కృత పదాలని వాడతాం అన్నమాట మనం. స్నానగదిని బాత్రూమ్. సంస్కృతంలో స్నానకక్ష అంటే బాత్రూమ్. ఈ పదాలన్నీ డైలీ యూజ్ చేస్తున్నాం అనుకోండి, మనకి గుర్తుంటాయి. మరుగుదొడ్డిని ఇంగ్లీష్ లో ఏమంటారు?
బాత్రూమ్. బాత్రూమ్ అంటే స్నానగది. రెస్ట్ రూమ్. రెస్ట్ రూమ్ అంటారు. ఇంకా వాష్రూమ్. వాష్ లాబరేటరీ. రెస్ట్ రూమ్, వాష్రూమ్ ఈ రెండు కూడా కరెక్ట్. ఇంకా లాబరేటరీ కరెక్ట్. ఇంకా టీతో మొదలైంది. టీతోనా? ఉమ్. గురుజీ. టీ ఎక్స్క్రీట్. ఎక్స్క్రీట్. ఎక్స్క్రీట్ ఈతో మొదలైంది. ఇది టీ. టీ టీతోనా? ఆ టాయిలెట్. 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 సో దీన్ని ఇంగ్లీష్ లో శౌచాలయ్ లేదా శౌచ కక్ష అంటారన్నమాట. సంస్కృతంలో శౌచాలయ్ లేదా శౌచ కక్ష. సో ఈ విధంగా చాలా సులభం అన్నమాట సంస్కృతం. ఆ, అర్థం చేసుకోవడం కూడా సులభం. దాన్ని మనం పాటించడం కూడా సులభం. కాబట్టి ఇట్లా మనం ప్రతి వారం కొన్ని పదాలు నేర్చుకుందాం అన్నమాట. ప్రతి వారం ఒక 10 పదాలు అట్లా నేర్చుకుందాం సంస్కృత పదాలు. ఈ రోజు చూసాం మనం అతిథి కక్ష, అతిథి కక్ష, పఠన కక్ష, పాకశాల, స్నాన కక్ష, శౌచాలయ్ లేదా శౌచ కక్ష ఇవన్నీ నేర్చుకున్నాం. మీరందరూ చాలా బాగా గ్రాస్ప్ చేస్తున్నారు దీన్ని. ఓకే, ఈరోజు మనం ఈ 3 శ్లోకాలు 21, 22, 23, 24 ఈ 4 శ్లోకాలు నేర్చుకుందాం. లాస్ట్ టైం ఓన్లీ 21, 22 ఒకసారి చదివి వదిలేసాం. ఈరోజు పూర్తిగా నేర్చుకుందాం. ముందు వీటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలో నేర్చుకుందాం. అర్జున ఉవాచ సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమే. ఇంకా నేను చదువుతాను, తర్వాత మీరు చెప్పుదురు అని. సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయ మే చ్యుత. ఇక్కడ ఎస్ లా ఉంది కదా, అది యాక్చువల్గా అన్నమాట. అక్కడ ఉంది, కాకపోతే దాన్ని మనం ప్రొనౌన్స్ చెయ్యం. అందుకని చెప్పి ఎస్ అని రాస్తారట. రథం స్థాపయ మేచ్యుత, అది యాక్చువల్గా అచ్యుత. కాకపోతే అనే దాన్ని ఉచ్చరించకూడదు ఆ సమయంలో. యావదేత నిరీక్షేహం, ఇక్కడ కూడా ఉంది, కానీ ఆని ప్రొనౌన్స్ చేయకూడదు. యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయ సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. ఇది తెలుగులో చదివాం. ఇప్పుడు ఇంగ్లీష్లో మనకి తెలుగు రాని వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, జస్వంత్ ఒకరు ఉన్నారు. రేయాన్స్ చేరాడా? రేయాన్స్ చేరలేదు. కాబట్టి జస్వంత్ నువ్వు ఇంగ్లీష్లో చదివి చెప్పు ఒకసారి. అది ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉందో లేదో నేను చదువు. అర్జున ఉవాచ సేనయోర్భయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతా నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యాం అస్మిన్ రణ సముద్యమే. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పావు. సో ఎక్కడెక్కడైతే ఏ పైన డాష్ ఉందో అక్కడ మనం దీర్ఘం తీయాలి. అది సరే, కరెక్ట్. ఇప్పుడు 3 సార్లు చదువుదాం ఒక్కొక్క లైన్ని. అర్జున ఉవాచ. చెప్పండి. సేనయోరుభయోర్मध्ये 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 రథం స్థాపయమేచ్యుత
రథం స్థాపయమేచ్యుత. రథం స్థాపయమేచ్యుత. ఓకే, ఈ 2 లైన్లు చదువుదాం. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. 3వ లైన్ చదువుదాం. యావదేతాన్నిరీక్షేహం. 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 యోద్ధుకామానవస్థితాన్. 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 3, 4 లైన్ చదువుదాం. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్. యావదేతాన్నిరీక్షేహం. యోద్ధుకామానవస్థితాన్. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్. యావదేతాన్నిరీక్షేహం. యోద్ధుకామానవస్థితాన్. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్. యావదేతాన్నిరీక్షేహం. యోద్ధుకామానవస్థితాన్. 5వ లైన్ చదువుదాం. కైర్మయా సహ యోద్ధవ్యం. 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 అస్మిన్ రణసముద్యమే. అస్మిన్ రణసముద్యమే. అస్మిన్ రణసముద్యమే. అస్మిన్ రణసముద్యమే. 5, 6 లైన్ చదువుదాం. కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. కైర్మయా సహ యోద్ధవ్యం. అస్మిన్ రణసముద్యమే. కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఓకే, మొత్తం శ్లోకం చదువుదాం. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్. కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్. కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఓకే, మళ్ళీ చదువుదాం. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్. కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. యావదేతాన్నిరీక్షేహం మానవస్థితాన్ కర్మే సహ. ఓకే, వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దాం. ఇక్కడికి వెళ్ళబోయే ముందు
ఉవాచ అంటే మనందరికి తెలుసు చెప్పాడు అని. అర్జున ఉవాచ అంటే అర్జునుడు చెప్పారు. సేన సేన అంటే ఏంటి? సంస్కృతంలో సేన, తెలుగులో అర్థం ఏంటి? తెలుగులో ఆ అందరు గురుజీ. దగ్గరగా వచ్చి చెప్పు మొబైల్కి. సేన అంటే ఆర్మీ, అందరూ. సైన్యం. ఉభయో మధ్య అంటే మన తెలుగులో కూడా మధ్య, మిడిల్లో. రథం అంటే రథాన్ని, స్థాపయ అంటే ఆపు, మే అంటే నా యొక్క రథాన్ని ఆపు. అచ్యుత అంటే కృష్ణుడి పేరు. ఇది మనకు తెలుసు. అహం అంటే ఏంటి సంస్కృతంలో? అహం అంటే తెలుగులో నేను. అహం అంటే నేను. యోద్ధు కామాన్, కామం అంటే కోరిక, యోద్ధు అంటే యుద్ధం చేయటానికి. ఎవరికైతే యుద్ధం చేయటానికి కోరిక ఉందో వాళ్ళని చూడాలి. ఆ విధంగా చెబుతున్నాడు. ఇప్పుడు చూద్దాం మనం. అర్జున ఉవాచ, అర్జునుడు పలికాడు. సేనయో, సేనల అంటే ఆర్మీస్ అన్నమాట. ఉభయో రెండు, మధ్యలో. ఇటు సైడ్ పాండవుల ఆర్మీ ఉంది, ఇటు సైడ్ కౌరవుల ఆర్మీ ఉంది. మధ్యలో కొంచెం ఆ చాలా ఖాళీ ప్లేస్ ఉంది, ఎందుకంటే ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వలేదు. అటు సైడ్ వాళ్ళు శంఖాలు ఊదారు, ఇటు సైడ్ వాళ్ళు శంఖాలు ఊదారు. ఆ మధ్యలో ఖాళీ ప్లేస్ లో రెండు ఆర్మీస్ వచ్చి కలుసుకొని ఒకరినొకరు కొట్టుకొని ఆ గెలిచి ఒకరు గెలుస్తారు, ఇంకొకరు ఓడిపోయిన వాళ్ళు చనిపోతారు. ఆ ఖాళీ ప్లేస్ లోకి యుద్ధం స్టార్ట్ అవ్వకముందు తీసుకెళ్ళు. రథాన్ని స్థాపయ నిలుపు, మే నా యొక్క అచ్యుత, ఓ చ్యుతి లేనివాడంటే అది కృష్ణుడికి ఎప్పుడు తన స్థితి నుండి కిందకి జారారన్నమాట. యావత్ ఎంతవరకు, ఏతాన్ వీరినందరినీ, నిరీక్షే చూడగలిగిన. జైతో మ్యూట్ చేసి తర్వాత అన్మ్యూట్ చేద్దావు కానీ. అహం నేను, యోద్ధు కామాన్ యుద్ధము చేయగోరి, అవస్థితాన్ యుద్ధరంగంలో నిలిచిన వారిని, కై ఎవరితో, మయా నేను, సహా కూడా, యోద్ధవ్యం యుద్ధము చేయాలో, అస్మిన్ ఈ రణసముద్యమే యుద్ధయత్నంలో. ఈ విధంగా అర్జునుడు చెబుతున్నారనమాట. నేను ఎవరెవరితోటి యుద్ధం చేయాలో చూడాలనుకుంటున్నాను, కాబట్టి నా యొక్క రథాన్ని రెండు ఆర్మీస్ మధ్యలో నిలుపు కృష్ణ అని చెబుతున్నాడు. అర్జునుడు పలికాడు. అర్జున ఉవాచ, ఓ అచ్యుత అంటే అచ్యుత, దయచేసి రెండు. రెండు అంటే ఏ పదం సంస్కృతంలో? ఏ పదం రెండు అంటే? ఉభయో. సేనల, సేనల రెండు సేనల అంటే సేనయోర్. మధ్య అంటే మధ్యే. నా నా అంటే ఏ పదం? నా నా మే, కరెక్ట్. మే. రథము అంటే రథము, నిలుపవలసింది. నిలుపవలసింది. స్థాపయ. తద్వారా యావత్ అన్నమాట. యుద్ధం చేయగోరి. యోద్ధు కామన్. యోధు కామాన్, కరెక్ట్. యుద్ధం చేయగోరు అంటే యోధు కామాన్. ఇచ్చట, అస్మిన్.
అస్మిన్, వెరీ గుడ్. యుద్ధకామాన్ ఇచ్చట నిలిచిన వారిని. నిరీక్షే నిరీక్షేహమా? స్థితాన్ స్థితాన్ అవస్థితాన్. అవస్థితాన్, నిలిచిన వారిని. ఈ మహాసంగ్రామంలో. వెరీ గుడ్, రణసముద్యమే. నేను. అహం, తలపడవలసిన వారిని. సరే, అది యోధవ్య. చూడగలుగుతాను. నిరీక్షే. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మ్యూట్ చేయండి అందరూ. అర్జునుడు పలికాడు, ఓ అచ్యుత, దయచేసి 2 సేనల మధ్య నా రథమును నిలుపవలసింది. తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట నిలిచిన వారిని, ఈ మహాసంగ్రామములో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను. అర్జున సెడ్, ఓ ఇన్ఫాలిబుల్ వన్, ప్లీజ్ డ్రా మై చారియట్ బిట్వీన్ ద 2 armies so that I may see those present here who desire to fight and with whom I must contend in this great trial of arms. సో నేను ఎవరెవరితో ఫైట్ చేయాలో వాళ్ళందరిని చూడాలనుకుంటున్నాను. ఇక్కడైతే దూరంగా ఉన్నారు, కనబట్టలేదు. 2 సైన్యాల మధ్యలో పెడితే నేను చూస్తాను దగ్గరగా ఎవరెవరు ఉన్నారు అక్కడ. ఓకే. అర్జునుడు పలికాడు, సేనయోర్ ఉభయోర్ మధ్య. ఉభయోర్ అంటే 2 సేనల మధ్యలో ఏం చేయాలి? రథం స్థాపయ మేచ్యుత. అచ్యుత అంటే కృష్ణుడు. ఓ కృష్ణ, నా రథాన్ని 2 సేనల మధ్యలో ఉంచు. యావదేత నిరీక్షేహం, వీళ్ళందరినీ అహం, నేను నిరీక్షే, చూడాలనుకుంటున్నాను. ఎవరు వాళ్ళు? యోద్ధుకామాన్ అవస్థితాన్, వాళ్ళందరూ యుద్ధం చేయడానికి కోరికతోటి వచ్చారు. కైర్మయ సహయోధవ్యం, నేను ఎవరితో తలపడాలో వాళ్ళని చూడాలనుకుంటున్నాను. అస్మిన్ రణసముద్యమే, ఈ గొప్ప సంగ్రామంలో, ఈ గొప్ప యుద్ధంలో. సరే, 3 సార్లు చదువుదాం. అర్జున ఉవాచ, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. యావదేతా నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్. కైర్మయా సహ యోధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జున ఓకే. అర్జున ఉవాచ, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. యావదేతా నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్. కైర్మయా సహ యోధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జున వాచ, సైన్యోరుభయోర్మధ్యే రథస్తపయమేచ్యుత. యావదేతా ఓకే, లాస్ట్ టైం చదువుదాం. ద్రవ్యం. అర్జున ఉవాచ, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. యావదేతా నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్. కైర్మయా సహ యోధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జున వాచ, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. యావదేతా నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్. కైర్మయా సహ యోధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఓకే, నేను చెబుతాను ఫస్ట్, తర్వాత మీరు అందరూ చెప్పండి. అర్జున ఉవాచ,
సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతా నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఓకే, నేను చెప్పాను చూడకుండా. మీరందరూ కూడా ఎవరికైతే చూడకుండా వచ్చిందో వాళ్ళు చెప్పండి ఒక్కొక్కరు. నేను చెప్తాను గురుజీ. చెప్పు శ్రీహిత, తర్వాత గౌతమ్ కృష్ణ. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతా నిరీక్షేహం యోధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోధవ్యం అస్మిన్ రణ సముద్యమే. వెరీ గుడ్ శ్రీహిత. లాస్ట్ క్లాస్ వై మిస్డ్ యూ. ఎస్ గురుజీ, ఎగ్జామ్ కి ప్రాక్టీస్ అవుదామని ట్యూషన్ దగ్గరికి వెళ్ళాను. సరే సరే. ఓకే గురుజీ. గౌతమ్ కృష్ణ. వెరీ గుడ్, బాగా చెప్పావు. ప్రభుజీ నేను చెప్తా ప్రభుజీ. చెప్పు జస్వంత్. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతా నిరీక్షేహం యోధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోధవ్యం అస్మిన్ రణసముద్యమే. వెరీ గుడ్. ప్రభుజీ నేను చెప్తాను ప్రభుజీ. ఎవరు? జైతు ప్రభుజీ. చెప్పు. సేనయోర్యందమ్య రథం స్థాపయమేచ్యుత యావదేవ నిరీక్షేహం యోధకామానవస్థిత కైర్మే సహ యోధ్యం అస్మిన్ రమణంద్యమే. అస్మిన్ రణ సముద్యమే. ఓకే, గుడ్. ఇంకెవరైనా ట్రై చేస్తారా? గురుజీ లిఖిత చెప్పిందంట. చెప్పు లిఖిత. వెరీ గుడ్, బాగా చెప్పావు లిఖిత. ఇంకెవరైనా చదువుతారా? సరే, అయితే మిగతా వాళ్ళందరూ నెక్స్ట్ క్లాస్ కల్లా, గురువారం రివిజన్ క్లాస్ ఉంటుంది కదా, అప్పటికల్లా నేర్చుకోండి. గురువారం చూడకుండా చెప్పాలి. ఈ శ్లోకాలు కొంచెం కష్టము, ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయి అవి, కానీ మీరందరూ నేర్చుకుంటున్నారు. ఓకే, దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో చూద్దాం. ఫస్ట్ తెలుగులో నేను చదువుతాను, తర్వాత ఎవరన్నా ఇంగ్లీష్లో చదువురు. అని యోత్స్యమానాన్ అవేక్షేహం. ఇక్కడ మనం ఒకవేళ మొదటి లైన్లో తెలుగులో అంతా ఒకటే పదంలో ఇచ్చారు. మీకు కనుక అది కష్టం అవుతుంది అనుకోండి, ఇంగ్లీష్లో చూడండి. ఇంగ్లీష్లో దాన్ని డివైడ్ చేశారు 3 పదాలుగా. యోత్సమానాన్ అవేక్షే అహం, యోత్సమానాన్ అవేక్షేహం కలిపితే. యయేతే అత్ర, ఇక్కడ ఎస్లా ఉంది కదా, ఇది అంటే దాని అర్థం ఆడ ఆ అని ఉంది, ఉంది, కానీ దాన్ని ఆని ప్రొనౌన్స్ చేయకూడదు కాబట్టి ఎస్లా రాశారు. యయేతేత్ర సమాగత, తా పక్కన 2 ఇవి ఉన్నాయి కాబట్టి డాట్లు, కాబట్టి సమాగతాహ
హ అనాలి చివర్లో. యయే తత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవః. వా పక్కన 2 డాట్లు ఉన్నాయి కాబట్టి వహ. యుద్ధే ప్రియ చికీర్షవః. ఓకే. ఇంగ్లీష్లో రేయాన్స్ నువ్వు చదువుతావా ఇంగ్లీష్లో? Yes, Prabhuji. చదువు. Yotsa Yotsayam Yotsayamanya an యోత్స్య మా ఏ పైన Yotsam డాష్ ఉంది కదా అక్కడ దీర్ఘం తీయాలి. Mayan యోత్స్యమానాన్. Yotsamanan ఆ, Avexi ఆ, Ham హం. Ya Ham ఉమ్, Ya Ete ఆ, Ra ఆ, Samag Samagata హ. హెచ్ ఉంది కదా ఇడ అక్కడ Yes హ అనాలి. సమాగతాః. Da Dar Darta ఉమ్, Dartarasya ధార్తరాష్ట్రస్య. Dartarasya ఉమ్, Durbuddir దుర్బుద్ధే. కరెక్ట్. Yuddhe వెరీ గుడ్. Priya what is Ki 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 చి చి Ki సిహెచ్ఐ చి. Chaichi చికీర్షవః. Sikir Savaha ఆ, Savaha సిఐకేఐ ఉంది కదా ఐ పైన డాట్ లేదు, ఐ పైన డాష్ ఉంది, Dash అక్కడ దీర్ఘం తీయాలి. చికీర్షవః. Sikir Savaha. ఆ, ఓకే. జస్వంత్ ఒకసారి నువ్వు చెప్పు. ఓకే ప్రభుజీ. యోత్సమానాన్ అవక్సేహం యయేతేత్ర సమాగతః ధార్తరాష్ట్రస్య ద్రుపదర్ యుధే ప్రియా చికీర్షవః. సికీర్షవః. సిఐ అంటే చి, కేఐ అంటే కి, ఆ ఐ పైన డాష్ ఉంది కాబట్టి దీర్ఘం తీయాలి. చికీర్షవః. ఓకే. ఓకే. సికీర్షవః. సరే, తెలుగులో ఎవరైనా చెబుతారా? తెలుగులో చదువుతూ ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది. గౌతమ్ కృష్ణ చెప్పు తెలుగులో చూస్తూ. వేక్షేహం యయతే సమాగతః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికిత్సః. ఓకే, వెరీ గుడ్. సరే, ప్రొనౌన్స్ చేయటం అర్థమైంది అందరికీ. ఎవరికన్నా రాకపోతే కొంచెం ఇంగ్లీష్లో చూడాలంటే ఎక్కడైనా సరే డాష్ ఉందంటే పైన ఒక లెటర్ మీద అక్కడ దీర్ఘం తీయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి మెయిన్గా. సరే, 3 సార్లు చదువుదాం. యోత్స్యమానానవేక్షైహం. చెప్పండి. యోత్స్యమానానవేక్షేహం యోత్స్యమానానవేక్షేహం యోత్స్యమానానవేక్షేహం. రెండవ లైన్ చదువుదాం. యయేతేత్ర సమాగతాః యయేతేత్ర సమాగతాః యయేతేత్ర సమాగతాః. సమాగతః కాదు, సమాగతాః.
ఇక్కడ టీ తర్వాత ఏ ఉంది కదా, ఏ పైన కూడా డాష్ ఉంది కాబట్టి అక్కడ కూడా దీర్ఘం తీయాలి. సమాగతాః. ఓకే, 2 లైన్లు చదువుదాం. యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః. योत्स्यमानानवक्षेहं ययेतेऽत्र समागताः యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః. योत्स्यमानानवक्षेहं ययेतेऽत्र समागताः ఓకే, 3వ లైన్ చదువుదాం. దార్తరాష్ట్రస్య దుర్బుద్ధే. राष्ट्रस्य दुर्बुद्धे దార్తరాష్ట్రస్య దుర్బుద్ధే. धार्तराष्ट्रस्य दुर्बुद्धेर् దార్తరాష్ట్రస్య దుర్బుద్ధే. धार्तराष्ट्रस्य दुर्बुद्धेर् 4వ లైన్ చదువుతాం. యుద్ధే ప్రియ చికీర్షవః. प्रियशिक्षवः యుద్ధే ప్రియ చికీర్షవః. प्रियशिक्षवः యుద్ధే ప్రియ చికీర్షవః. प्रियशिक्षवः 3, 4 లైన్ చదువుదాం. దార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవః. राष्ट्रस्य दुर्बुद्धे युधे प्रियशिक्षवः దార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవః. राष्ट्रस्य दुर्बुद्धे युधे प्रियशिक्षवः ఓకే, సరే. ప్రియ అంటే ఏంది సంస్కృతంలో? ప్రియ ప్రియా ఆ, ప్రేమ. డియర్ అని. యుద్ధం అంటే యుద్ధము. దార్తరాష్ట్రస్య అంటే ఐ లవ్ యు డియర్ అంటారు. డియర్ దార్తరాష్ట్రస్య అంటే ధృతరాష్ట్ర తనయునికి ధృతరాష్ట్రుని కొడుకులు. బుద్ధి అంటే హ్యాబిట్. బుద్ధి. హ్యాబిట్ హ్యాబిట్ అంటే అలవాటు. తెలివి తెలివి. ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇంటెలిజెన్స్. దుర్బుద్ధి అంటే దుర్బుద్ధి. నాట్ ఇంటెలిజెంట్. నాట్ ఇంటెలిజెంట్ మీన్స్ అన్ఇంటెలిజెంట్. అబుద్ధిని నో ఇంటెలిజెంట్ అంటారు. దుర్బుద్ధి అంటే బ్యాడ్ ఇంటెలిజెంట్. బ్యాడ్ ఇంటెలిజెంట్. దే ఆర్ ఇంటెలిజెంట్ ఓన్లీ. కలిగిన వాడు. వాళ్ళు ఇంటెలిజెంటే. ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు కాదు, చాలా బుద్ధి ఉంది వాళ్ళకి. తెలుసు అన్నమాట ఎక్కడ అటాక్ చేయాలి, ఇవన్నీ బుద్ధి ఉపయోగిస్తారు కానీ తప్పుగా ఉపయోగిస్తారు. సరే, చూద్దాం మనం. యోత్స్యమానాన్ యుద్ధం చేయబోయే వారిని, అవేక్షే చూస్తాను, వీక్షించడం, అవేక్షే చూస్తాను, అహం నేను, ఏ ఎవరైతే, ఏతే వారు, అత్ర ఇక్కడ, సమాగత అంటే సమావేశం అయ్యారు. ఫస్ట్ వరుసలో కూడా వచ్చింది. ఫస్ట్ వరుసలో ధృతరాష్ట్ర వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత, అక్కడ సమావేత అని వచ్చింది. ఇక్కడ సమాగత. రెండింటికి మీనింగ్ ఒకటే, సమకూడారు, అసెంబుల్ అయ్యారు. దాతరాష్ట్రస్య ధృతరాష్ట్ర తనయునికి అంటే దుర్యోధనుడికి, దుర్బుద్ధే దుష్టబుద్ధి కలిగిన వాడు దుర్యోధనుడు ఎంత దుష్టబుద్ధి కలిగిన వాడు అంటే, వేరే వాళ్ళ భార్య ద్రౌపదిని వచ్చి తన ఒడిలో కూర్చోమని చెప్పాడు అనమాట. అంత దుష్టుడు అన్నమాట. వేరే వాళ్ళ భార్యని తల్లిలా చూడాలి, కానీ దుర్యోధనుడు ఏం చెబుతున్నాడు, నువ్వు వచ్చి నా ఒడిలో కూర్చో అని చెబుతున్నాడు. దుర్బుద్ధి గలవాడు. యుద్ధ సమయములో ప్రియమును చికీర్షవ చేకూర్చగోరి. ఓకే, దుష్టబుద్ధి కలిగిన అనే తెలుగు పదానికి సంస్కృత పదం ఏంటి? దుర్బుద్ధే. ధృతరాష్ట్ర తనయునికి దార్తరాష్ట్రస్య ప్రియమును
ప్రియ చేకూర్చగోరి చికీర్షవ అంటే వాళ్ళకి ఇష్టం అన్నమాట. ఎలాగైనా సరే దుర్యోధనుని మనం ప్లీజ్ చేయాలి, దుర్యోధనుడు మనతో సంతోషంగా ఉంటే దానికోసం వాళ్ళందరూ కష్టపడుతున్నారు. యుద్ధం చేయడానికి యుద్ధం చేయడానికి యుద్ధం ఆ యుద్ధం యుద్ధం చేయడానికి యోత్స్యమానాన్ ఇక్కడకు ప్రభుజీ ఇక్కడకు అత్ర వచ్చిన వారిని ఆ? కాదు కాదు వచ్చిన వారిని సమాగత సమకూడారు నేను చూస్తాను. ప్రభుజీ నేను నేను అహం చూస్తాను. నేను చూస్తాను. చూస్తానంటే ఏ పదం? నేను చూస్తాను. అవేక్షే అవేక్షే. దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును చేకూర్చుకోరి యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చిన వారిని నేను చూస్తాను. ఇందాకటి శ్లోకంలో చెప్పారు కదా, నా రథాన్ని రెండింటి మధ్యలో పెట్టని. ఇక్కడ అదే చెబుతున్నారు. జరిగిందక్క. శశాంత్, కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్? లెట్ మీ సీ దోస్ హూ హ్యావ్ కమ్ హియర్ టు ఫైట్ విషింగ్ టు ప్లీజ్ ద ఈవిల్ మైండెడ్ సన్ ఆఫ్ ధృతరాష్ట్ర. ఓకే. యోత్స్యమానాన్ అవేక్షేహం. యుద్ధం చేయడానికి ఎవరు వచ్చారో వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను. అయితే వాళ్ళు ఎవరైతే ఇక్కడ సమాగత ఇక్కడ సమావేశమయ్యారో ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే. ధార్తరాష్ట్రస్య అంటే దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడి యొక్క కొడుకును దుర్బుద్ధి కలిగిన వాడు. అటువంటి వానికి యుద్ధే ప్రియ చికీర్షవ. అతనికి యుద్ధం ద్వారా వాళ్ళు ప్రియాన్ని కోరుతున్నారు, వాళ్ళని చూడాలనుకుంటున్నాను. అందుకని నా రథాన్ని రెండు ఆర్మీస్ మధ్యలో నిలుపు అని చెబుతున్నారు. 3 సార్లు చదువుదాం. యోత్స్యమానానవేక్షేహం యయేతత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవః. యోత్స్యమానానవేక్షేహం యయేతేऽత్ర సమాగతః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుధే ప్రియచికిర్షవః. యోత్స్యమానానవేక్షేహం యయేతత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవః. యోత్స్యమానానవేక్షేహం యయేతేऽత్ర సమాగతః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుధే ప్రియచికిర్షవః. యోత్స్యమానానవేక్షేహం యయేతత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవః. యోత్స్యమానానవేక్షేహం యయేతేऽత్ర సమాగతః. హరే కృష్ణ. నా మాట వినిపిస్తుందా? ఎస్ ప్రభుజీ. ఓకే, సరే. సరే, నేను చెబుతాను చూడకుండా, తర్వాత మీరు చెప్పండి. యోత్స్యమానానవేక్షేహం యయేతత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవః. నేను చూడకుండా చెప్పాను. ఎవరికైతే మెమొరైజ్ అయిందో, కంఠస్థమైందో వాళ్ళు చెప్పండి ఇప్పుడు.
ప్రభుజీ. గురించి నేను చెప్తాను. జైతు ఫస్ట్. యోత్సమానా నక్షేహం యత్ర సమాగతః దష్టస్థానం దుర్బుద్ధ్రే యుదే ప్రియ చికిత్సవః. ఓకే. శ్రీహిత. ప్రభుజీ నేను చెప్తా. ప్రభుజీ చెప్పు శశాంక్. ప్రభుజీ నేను లాస్ట్ కి చూసి చెప్పొచ్చా? సరే లాస్ట్ కు చూసి చెప్పు. ప్రభుజీ నేను చెప్పచ్చా? చెప్పు జస్వంత్. అయోత్సమానానవక్షేహం యయేతేత్ర సమాగతః దాత్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్ యుదే ప్రియశిరిక్షవః. వెరీ గుడ్. నేను చెప్తాను గురుజీ. చెప్పు శ్రీహిత. యోశ్చమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతః రాష్ట్రశ్చ దుర్బుద్ధే యుద్ధ ప్రియ చికీర్షవః. గుడ్. చికీర్షవః. గౌతమ్ కృష్ణ వచ్చిందా? ఎవరైనా 2 లైన్లు చెబుతారా? మొదటి 2 అయినా సరే పర్లేదు, చివరి 2 అయినా పర్లేదు. ప్రభుజీ చూసా చూడకుండా నువ్వు చూసి చెప్పు శశాంక్. ఫుల్ శ్లోక. ఫుల్ శ్లోకం. యత్సమానవేక్షేష యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే ముదే ప్రియా చికీర్షవాః. గుడ్ గుడ్ ట్యూన్. సరే, మిగతా వాళ్ళందరూ థర్స్డే క్లాసుగా నేర్చుకోండి. ఈ 24వ శ్లోకం చేసి మనం ఈ రోజుకి ముగిద్దాం. ముందు ఎలా ప్రొనౌన్స్ చేయాలో నేర్చుకుందాం. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఇది తెలుగులో నేను చదివాను. ఇంగ్లీష్లో రియాన్స్ చదువుతావా? సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశ గుడాకేశేన భారత కరెక్ట్. సైన్యోర్ ఉభయోర్ మధ్యే స్థాపిత్వా రథోత్తమం. ప్రభుజీ నేను చెప్పొచ్చా? చెప్పు. కాదు, ఒక్క నిమిషం ఉండు శశాంక్. ఈ తెలుగు రాని వాళ్ళని చూస్తున్నాను. జస్వంత్ చెప్పు ఇంగ్లీష్లో చదువుతూ. ఓకే ప్రభుజీ. సంజయ ఉవాచ ఏవం యుక్తో ఋషికేశో గుదకేశన భారతః సేనయోర్భయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఓకే, వెరీ గుడ్. సరే, తెలుగులో ఎవరు చెబుతారు? తెలుగులో చూసి శశాంక్ చెప్పు. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోర్మధ్యే
స్థాపయిత్వా రథోత్తమం. వెరీ గుడ్. సరే, ఇప్పుడు చూసాం ఎలా ప్రొనౌన్స్ చేయాలో. ఇప్పుడు మనం ఆ, దీన్ని చదువుదాం. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో. చెప్పండి మీరు. ఏవముక్తో ఋషికేశో ఏవముక్తో ఋషికేశో ఏవముక్తో ఋషికేశో ఏవముక్తో ఋషికేశో ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత. గుడాకేశేన భారత. గుడాకేశేన భారత. గుడాకేశేన భారత. మొదటి 2 లైన్లు చదువుదాం. ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత. ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత. ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత. ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత. 3వ లైన్ చదువుదాం. సేనయోరుభయోర్మధ్యే. 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 స్థాపయిత్వా రథోత్తమం. స్థాపయత్వారథోత్తమం. స్థాపయిత్వా రథోత్తమం. స్థాపయత్వారథోత్తమం. 3, 4 లైన్ చదువుదాం. సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సేనయోరుభయోర్మధ్యే స్థాపయత్వారథోత్తమం. సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సేనయోరుభయోర్మధ్యే స్థాపయత్వారథోత్తమం. మొత్తం శ్లోకం చదువుదాం. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత. సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత. సైన్యయోరుభయోర్మధ్యే స్థాపయిత్వారథోత్తమం. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత. సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత. సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఓకే, సరే. ఉభయోర్ అంటే ఏంటి? సంస్కృతంలో ఉభయోర్ అంటే తెలుగులో ఇంకా ముందు కూడా వచ్చింది. ఆ? ఇద్దరు, రెండు అన్నా కరెక్టే, ఇద్దరు అన్నా కరెక్టే. సేనయోర్ అంటే సేనయోర్. సేనలు అంటే ఇంగ్లీష్ లో ఏంటి? ఆర్మీ. రెండిటి ఆర్మీలు. మధ్య అంటే మిడిల్. రథ అంటే రథం, రథం, కార్ట్, చారియట్. రథ ఉత్తమం అంటే బెస్ట్ చారియట్ అన్నమాట. అగ్నిదేవుడు ఇచ్చిన చారియట్ అది. ఓకే, మిగతావి చూద్దాం మనం. మిగతా పదాలు. సంజయ ఉవాచ అంటే సంజయుడు పలికాడు. ఏవం ఆ విధంగా. సంజయుడు ఎవరికి చెబుతున్నారు ఇది? అర్జునుడికి చెబుతున్నారా? కృష్ణుడికి. సంజయుడు కృష్ణుడికి చెబుతున్నారా? కాదు.
ఈ శ్లోకమా ప్రభుజీ? ఆ సంజయుడు ధృతరాష్ట్రుడికి ధృతరాష్ట్రుడికి. చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడికి చెబుతున్నారు. వెరీ గుడ్. ఈ యుద్ధం ఒక చోట జరుగుతుంది. యుద్ధమేమో కురుక్షేత్రంలో జరుగుతుంది. కానీ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, అంధుడు. అందువల్ల అంధులకి ఫైటింగ్ లో ఎలౌడ్ లేదనమాట. కాబట్టి ధృతరాష్ట్రుడు హస్తినాపురంలోనే ఉన్న ఢిల్లీ దగ్గర ఉన్నారు. ఈ యుద్ధం జరుగుతుంది హర్యానాలో, కురుక్షేత్రంలో. కానీ సంజయుడికి కెపాసిటీ ఉందన్నమాట. మనం ఎలాగిప్పుడు నేను బాంబేలో ఉండి మాట్లాడుతున్నాను, మీరు గన్నవరంలో ఉండి వింటున్నారు. అదే విధంగా సంజయుడికి టెక్నాలజీ ఉందన్నమాట అప్పట్లో. అంటే ఏ డివైజ్ లేకుండానే ఆయనకి కనబడుతుందంతా, కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో అదంతా చూసి ధృతరాష్ట్రుడికి చెబుతున్నారు. సంజయ ఉవాచ ఏవం, ఆ విధంగా ఉక్త సంబోధింపబడిన వాడై హృషీకేశ శ్రీకృష్ణ భగవానుడు గుడాకేశేన అర్జునునిచే భారత, ఓ భరత వంశీయుడ, సేనయో సేనల ఉభయో రెండు మధ్యలో స్థాపయిత్వ నిలిపాడు రథోత్తమం, ఉత్తమమైన రథమును. సంజయుడు పలికాడు. పలికాడంటే ఏ పదం సంస్కృతంలో? ఉవాచ. కరెక్ట్. ఓ భరత వంశీయుడా, సంస్కృతంలో ఏ పదం? భారత. అర్జునునిచే గుడాకేశేన, ఆ విధంగా ఏవం సంబోధింపబడిన వాడై ఉక్త శ్రీకృష్ణ భగవానుడు ఋషికేశ ఉత్తమమైన రథమును రథోత్తమం ఇరు కాదు ఇరుపక్ష. ఇరు అంటే రెండు అని. ఇరు అంటే రెండు అని. ఉభయోర్ సేనయోర్ మధ్య అంటే మధ్య, నడిపాడు అంటే స్థాపయిత్వ. ఓకే. సంజయ said, O descendant of Bharata, having thus been addressed by Arjuna, Lord Krishna drew up the fine chariot Radhottamam in the midst of the armies of both parties. సో ఇక్కడ అర్జునుడిని గుడాకేశ అన్నారనమాట. ఎందుకు గుడాకేశ అంటే ఏంటంటే నిద్రని జయించిన వాడు. అర్జునుడు నిద్రపోయేవాడు కాదు. మనం అందరం పగలు పనిచేస్తాం, రాత్రి 8-9 మీరందరూ థర్స్డే క్లాసులో శ్లోకాలు చెప్పి నిద్ర వస్తుందని చెప్పి వెళ్ళి పడుకుంటారు. ఎందుకంటే మనకి నిద్రని జయించలేదు కాబట్టి. అర్జునుడు ఒకరోజు అన్నం తింటున్నాడు అనమాట. అన్నం తింటుంటే వాళ్ళు కాగడాలు ఉంటాయి కదా, అప్పట్లో ఎలక్ట్రిసిటీ లేదు. ఆ కాగడాలు గాలి వచ్చి పోయింది, అంతా చీకటిగా ఉంది. కానీ తినటం అలాగే కంటిన్యూ చేశాడు. అప్పుడు అనుకున్నాడు అనమాట, నేను నిద్రలో తింటున్నాను కదా, మరి నిద్రలో కూడా నేను ప్రాక్టీస్ చేయొచ్చు కదా ఈ బోవ్ అండ్ యారో తోటి విలువిద్యని అని. అప్పటి నుండి రాత్రిపూట కూడా నిద్రపోకుండా ప్రాక్టీస్ చేసేవాడు అనమాట అర్జునుడు. ఒకసారి ద్రోణాచార్యుడు వాళ్ళ గురువు గారు రాత్రిపూట లేచి చూస్తూ ఉంటే శబ్దం వస్తుంది, ఎవరో బాణాలు వేస్తున్న శబ్దం. ఏందా అని అక్కడికి వెళ్ళి చూస్తే అర్జునుడు అన్నమాట. రాత్రంతా ప్రాక్టీస్ చేసేవాడు, పగలంతా ప్రాక్టీస్ చేసేవాడు. ఎంతో హార్డ్ వర్క్ చేశాడు అనమాట. అందుకే అప్పట్లో అందరి ఎవరెవరైతే ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళందరిలో కూడా బెస్ట్ స్టూడెంట్ అనమాట. హరే కృష్ణ. శశాంత్, నువ్వు ఇది అన్మ్యూట్ చేయి. ఆ విధంగా అందరికంటే బెస్ట్ స్టూడెంట్ అయ్యాడు, ఎందుకంటే బాగా ప్రాక్టీస్ చేశాడు కాబట్టి. మీరందరూ కూడా బాగా చదువుకోండి, స్కూల్లో చెప్పినవన్నీ. నిద్రపోండి రాత్రిపూట. మనం
అర్జునుడిలా చేస్తే మనం చచ్చిపోతాం. కాకపోతే పగలపూట స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ చూడకుండా మనం ప్రాక్టీస్ చేయి. ఈజీగా ఏది దొరకదు. మీరు కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరిక ఉంటే సరిపోదు. మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట, కష్టపడాలి. అప్పుడే అర్జునుడికి ద్రోణాచార్యుడు చెప్పారన్నమాట. ద్రోణాచార్యుడు ఒక చెక్క బర్డ్ని పెట్టారన్నమాట చెట్టు మీద పెట్టి, దుర్యోధను పిలిచి నీకేం కనిపిస్తుందంటే నాకు ఆ పక్షి కనిపిస్తుంది, వుడెన్ బర్డ్ అది. ఇంకా ఏం కనిపిస్తుందంటే చెట్టు కనపడుతుంది అంటాడు. సరే నువ్వు వెనక్రా అంటారు, భీముడిని పంపుతారు. నీకేం కనపడుతుందంటే చెట్టు మీద పక్షి కనిపిస్తుంది, వుడెన్ బర్డ్. ఇంకేం కనిపిస్తుందంటే దాని పక్కన ఫ్రూట్స్ ఉన్నాయి అంటాడు. నువ్వు కూడా వెనక్రా అంటారు. యుధిష్ఠిర మహారాజుని అంటారు, నీకేం కనిపిస్తుందంటే నాకు చెట్టు కనబడుతుంది, చుట్టూతా మనుషులు ఉన్నారు, అన్నీ కనిపిస్తున్నాయి అంటారు. అర్జునుని అడుగుతారు అనమాట, ఏం కనిపిస్తుందంటే నాకు ఆ బర్డ్ యొక్క పక్షి యొక్క కన్ను కనిపిస్తుంది. ఇంకేం కనిపిస్తుంది? నాకు ఆ పక్షి యొక్క కన్ను తప్పించి ఇంకేం కనబట్టలేదు. మళ్ళీ అడుగుతాడు, ఇంకేమన్నా కనిపిస్తుందా? నాకు అది తప్పించి ఇంకేం కనబట్టలేదు. ఓకే షూట్ అంటారు. వెంటనే వెళ్ళి ఆ బర్డ్ యొక్క ఐకి ఆ యారో తగులుతుంది అనమాట. అంత ఫోకస్డ్గా అర్జునుడు ఎలా అయ్యాడంటే గుడాకేశేన, నిద్రని జయించాడు. రాత్రిపూట కూడా ప్రాక్టీస్ చేసేవాడు. ఓకే, ఇప్పుడు 3 సార్లు చదువుదాం మనం. సంజయ్ వాచ, సంజయులు పలికాడు. ఏవ ముక్తో ఋషికేశు, ఈ విధంగా ఆ ఋషికేశుడితో మాట్లాడటం ఎవరు? గుడాకేశేన, ఓ అర్జునుడు ద్వారా కృష్ణుడికి ఈ విధంగా చెప్పబడింది, 2 సేనల మధ్యలో ఆపమని. అందుకని సేనయోర్ ఉభయోర్ మధ్య, 2 సేనల మధ్యలోకి స్థాపయిత్వ రథోత్తమం, ఆ ఉత్తమమైన రథాన్ని ఆపారన్నమాట. కృష్ణుడు తీసుకెళ్లి 2 సైన్యాల మధ్యలో ఈ రథాన్ని ఆపారు. 3 సార్లు చదువుదాం. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఏమైంది లాస్ట్ సారి ఎవరు చెప్పరు ఎందుకని? సరే సరే నేను చెబుతాను చూడకుండా, తర్వాత మీరు చెప్పండి. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. మీలో ఎవరన్నా మెమరైజ్ చేసింటే చెప్పండి. నేను చెప్తాను గురుజీ. శ్రీత, తర్వాత గౌతమ్ కృష్ణ. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. వెరీ గుడ్. థ్యాంక్ యూ గురుజీ. చెప్పు గౌతమ్ కృష్ణ. వెరీ గుడ్. రెండవ శ్లోకం నేర్చుకో గౌతమ్ కృష్ణ. ఇందాక శ్లోకం చెప్పలేదు. ప్రభుజీ నేను చెప్తా ప్రభుజీ. చెప్పు జస్వంత్. ప్రభుజీ
ప్రభుజీ తర్వాత నేను సంజయ వాచ ఫస్ట్ జస్వంత్, తర్వాత శశాంత్ నువ్వు చూసి చెప్పు. ప్రభుజీ నేను చెప్తాను ప్రభుజీ. ప్రభుజీ చూడకుండా చెప్తా. గురుజీ నేను చెప్తాను. ప్రభుజీ నేను చెప్తాను ప్రభుజీ. సరే, ఫస్ట్ జస్వంత్, తర్వాత జైతు. ప్రభుజీ నేను చూడకుండా చెప్తా. చూడకుండా చెబుతావా? సరే, జైతు చెప్పినాక చెబుతావు కానీ. ఓకే ప్రభుజీ. యశ్వంత్ చెప్పు. సంజయ వాచ ఏవం ముక్తో హృషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమాం. శ్రీకేశో గుడాకేశేన భారత సంజయ్ శశాంత్ నువ్వు మ్యూట్ చేసి చెప్పుకో. జైతు. సంజయ్ వాచ ఏమ ముఖో ఋషికేశో గుడాకేశన భారత్ సేన యూరోభయోర్मध्ये స్థాపయ రథోత్తమం. గుడ్ ట్రై. శశాంత్ చెప్పు చూడకుండా. సంజయ ఉవాచ ఏవ ముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సైనయోరుభయోర్मध्ये సౌపయిత్య రథోత్తమా. వెరీ గుడ్. గురుజీ చెప్పొచ్చా? లిఖిత చెప్పు. గురుజీ 23 గురుజీ 23 శ్లోకం చెబుతావు ఇప్పుడు, చెప్పు అయితే. సరే, ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి. థర్స్డే క్లాస్ నేర్చుకో. బుక్ చూసిన చిన్నది లిఖిత చెప్పు. సేనయోర్భయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. వెరీ గుడ్. థ్యాంక్ యూ గురుజీ. ఇంకెవరైనా చెబుతారా ఈ శ్లోకాన్ని? శ్రేయ, నేర్చుకుంటూ వస్తూ ఉండు. ఇప్పుడు మొట్టమొదటి కొన్ని క్లాసుల్లో మనకు వెంటనే రావు. వీళ్ళందరూ 10 క్లాసులు అటెండ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు పికప్ అయ్యారు. వస్తూ ఉండు. మిగతా వాళ్ళు ఎవరైతే రాలేదు వాళ్ళు అటెండ్ అవుతూ ఉండండి, మీకే వస్తాయి చిన్న చిన్నగా. సరే అయితే, థ్యాంక్ యూ మీ అందరికీ. చాలా చక్కగా ఈరోజు క్లాసులో. నేను నెక్స్ట్ క్లాస్ లో ఇస్తా, ఓకేనా? వెరీ గుడ్. ప్రాక్టీస్ చేసుకొని గురువారం కూడా ఉంటుంది క్లాసు, ఆ రోజు చెప్పు. రేయాన్స్ నువ్వు కూడా నేర్చుకో, ఆఫ్లైన్ లో నేర్చుకొని చెప్పు. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. విల్ మీట్ నెక్స్ట్ సండే. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ.